పెద్దాంబర్పేట్ మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ గా గ్యారాల శ్రీనివాస్ గౌడ్ ను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతా సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మహిళలు ఇక్కడ చాలా ఉన్నారు. మీ దాంట్లో నాకు చాలా నచ్చింది ఏంటంటే మీ యూనిటీ, చాలా యూనిటీగా ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే యూనిటీ మీకు ఎప్పటికీ ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఒక యూనిటీగా ఒక గ్రూప్గా ఏర్పడి మీ దాంట్లో ఎవరైనా విడో పింఛన్స్ కానీ ఇంకేదైనా గవర్నమెంట్ నుంచి వచ్చిన పథకాలు కానీ నేను శ్రీనివాస్ చెప్తాను. శ్రీనివాస్ కూడా ఎప్పుడెప్పుడు ఫాలోఅప్లోనే ఉంటాడు. ఖచ్చితంగా అవి మీరు తెలుసుకొని మాకు ఇవి మేము దానికి అర్హులమని మీరు చెప్పగలిగి మీరు ఫామ్స్ అవి ఇస్తే ఖచ్చితంగా మనం వర్కులు ముందు పెట్టుకొని వర్క్ కంప్లీట్ చేసుకుందాము. మీకు శ్రీనివాస్ మాత్రం చాలా ఎంత అభిమానంతో ఆయన్ని మీరు గెలిపించారో అదే అభిమానంతో మీ వర్క్లన్నీ 100% నేను చేసి పెడతాడు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలంకరించినటువంటి పెద్ద మనుషులందరికీ మరియు వేదిక ముందు ఆశీనులైనటువంటి ఈ యొక్క రాజీవ్ గృహకల్ప కాలనీ వాసులందరూ, అదే రకంగా భూదాన్ కాలనీ వాసులందరూ, ముఖ్యంగా 1వ వార్డు సంబంధించి ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మీ అందరికీ మేము రుణపడి ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు కూడా ఈజీగా ఉంటుంది. అదే రకంగా ఇక్కడికి నుంచి కూడా మీకు బస్సు వస్తుంది. ఈ రోడ్డు కూడా బాగాలేదు. దీనికి 2 వైపులా ఈ రోడ్డును ఫస్ట్ యుద్ధ ప్రాతిపదికలో ఉన్నది. అది కౌన్సిలర్ స్థాయి కాదు. మీరు కౌన్సిలర్ స్థాయి పనులన్నీ కౌన్సిలర్కి చెప్పండి. మీరు ఆ స్థాయిలో కావాలన్నప్పుడు చెప్పండి. మేము ఎంపీ గారిని ఖచ్చితంగా ఈ కాలనీకి పిలుస్తాం ఒకసారి. ఆ రోజు మీరు మళ్ళీ ఒకసారి అందరి సమస్యలు చెప్పి ఆయన నీడనే పట్టుకుందాం. అయ్యా ఆయన ఎలక్షన్లు నాటి చెప్పినా ఇప్పుడు చెప్పిమని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గెలిపించి ఈ సభను ఏర్పాటు చేసుకున్న అందరికీ మరియు వేదిక పైన వేదిక ముందున్నోళ్ళు మరియు ప్రతి పేరు పేరున నా నమస్కారాలు. మీరు గ్యారల శ్రీనివాస్ను ఆశీర్వదించి పెద్దంబర్పేట మున్సిపాలిటీలో 1వ వార్డులో అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలు. నేను శ్రీనుకు నేను ప్రచారంలో కూడా చెప్పిన, తల్లి తండ్రి తర్వాత మిమ్మల్ని ఖచ్చితంగా ఆదరిస్తాడు. ఈరోజు మీరు సన్మానం చూస్తుంటేనే శాల్వలు కానీ పూలదండలు కానీ ఇవి అన్నీ సీనుకు అంటే బరువును మొయ్యాలి. ఇవన్నీ మీరు ప్రయాణం సేఫ్ట్ ఆటోని మనకు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా ముందుకెళ్తే ముందు పదవులు వస్తాయి. మీరు ఒకటే మాట్లాడినాము. పెన్షన్లు ఎవరైతే అర్హులు ఉన్నారో ఎలిజిబుల్ ఉన్నారో అబోవ్ 60 years అంటే 60 సంవత్సరాల నుంచి ఉంటుంది. ఎవరైతే అర్హులు ఉంటారో అందరికి వస్తాయి. అందరు అప్లికేషన్ ఫామ్ రాజేష్కి చెప్పండి. రాజేష్ కానీ మహాంతి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవైలబుల్ నెక్స్ట్ సండే ఉంటారు కాబట్టి సండే రోజు చేయండి. ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తాము. మేనిఫెస్టోలో ఉన్నాయి అన్ని ఖచ్చితంగా చేస్తామండి.